ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, పూజ అయిపోయింది. ఇక మీరు లేవండి. అమ్మా, ముక్కు పుడకను అందుకోండి. మీ నుంచి మీ మనవరాలికి సంక్రమించాలి కాబట్టి మీ చేత్తో పెట్టండి. తరువాత మీ మనవరాలు పూజ గదిలో అడుగుపెట్టేలా నేను చేస్తాను. ఆ తరువాత అన్ని శక్తులను సంపాదించుకోగలుగుతుంది. అయ్యో, ముక్కు పుడక హోమంలో పడిపోయింది. గాలి బూడిదైపోయేలా ఉంది. బూడిదైందంటే మన ఇంటికే కాకుండా 10 ఊళ్ళకి అరిష్టం. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నా కూతురు ముక్కుపడక అందుకుంటుందని ఇక్కడ చాలా మంది కడుపులు మండిపోతున్నాయి. అందుకే అది మంటల్లో పడిపోయింది. జనాల ఏడుపు తగిలేసింది, నరదిష్టి తగిలేసింది. ఎవరైనా చేపెట్టి తీయండి. నీకు శక్తులు వచ్చుంటాయి, నువ్వే తీయి. అయ్యో అయ్యయ్యో, ఇలా జరగడం ఏంటి? ఈ నేలలో ఎప్పుడు ఇలా జరగలేదే. తప్పులు చేస్తే ఇలాగే అవుతుంది. నేను వెళ్ళి నీళ్లు పట్టుకుని వస్తానుండండి. అవసరం లేదమ్మా, నేను తీస్తాను. ఎలా తీస్తావు? అక్షయ్, ఏం చేస్తున్నా?
ఏంటి విచిత్రం? నీటి నుంచి తీసినంత సునాయాసంగా నిప్పు నుంచి తీసింది. చేయగాని పట్టగాని కాలేదు. ఎన్నో యజ్ఞయాగాలను చేయించానమ్మా. ఎప్పుడూ ఇటువంటి అద్భుతాలను నేను చూడలేదు. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే అక్షయ కళల్లో మెరుపులను చూశాను. నుదిటిన కాలచక్రం చూశాను. అప్పుడే అనుకున్నాను, కారణ జన్మురాలు అయ్యుంటుందని. ఇప్పుడు ఆ నిదర్శనం కనిపించింది. ఈ పాప సామాన్యురాలు కాదమ్మా. అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ పాపకే పుష్కలంగా ఉన్నాయి. ఇదివరకు మీరు ఈ మనవరాలకే ఇద్దామని అనుకున్నారు కదా, ఆ నిర్ణయమే కరెక్ట్ అమ్మా. చెప్పాను కదా ఏదో ఒక మహత్యం జరుగుతుందని. ఆ విధంగానే జరిగింది. ముక్కుపుడక శౌర్య స్వీకరించడం అపశృతిలా ఆ అమ్మవారు భావించింది. అందుకే ఈ విధంగా జరిగింది. ఏం కాదులేండి సిద్ధాంతి గారు, ఈసారి హోమంలో పడకుండా ప్రయత్నిస్తాను. ఆ దైవంతో ఆటలు మంచిది కాదమ్మా. ఒకసారి అడ్డుపడినప్పుడే మనకది హెచ్చరింపు అనుకొని బుద్ధి తెచ్చుకోవాలి. అటువంటి దుస్సాహసం నేను చెయ్యలేనమ్మా. మీరు ప్రయత్నించి మూల్యం చెల్లించుకోకండమ్మా. జరుగుతున్నది మంచిది కాకపోతే దైవమే అడ్డుపడుతుందని నా కూతురు అన్నట్టే జరిగింది. ముక్కుపుడక దక్కవలసిన వారికి దక్కితేనే అందరికీ శ్రేయస్కరమమ్మా. పూజా ఫలితం దక్కకుండా పోయింది. ఇక నేను బయలుదేరతానమ్మా. సిద్ధాంతి గారు ఆగండి, సిద్ధాంతి గారు ఆగండి. ఈ అక్షయ్ ఈ మధ్య కనికట్టేదో నేర్చుకుంది, అందుకే ఇలా జరిగింది. అవునవును, ఇదేదో మ్యాజిక్లు నేర్చుకొని మన ముందు ప్రయోగించింది. మంటలో చేయి పెట్టడాలు, కాగే నూనెలో చేయి పెట్టడం ఈ అక్షయ్కి వాళ్ళు నేర్పించినట్టున్నారు. ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. తీసుకోనానమ్మా. ఆగు తల్లి. మంటల నుంచి బయటికి తీయడం అంటే అగ్నిదేవుణ్ణి నువ్వు మెప్పించావని అర్థం. ముక్కు పుడక నీకే దక్కాలి. నువ్వే అర్హురాలివి.